చంటి క్రాంతి కిరణ్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చౌరస్తా దగ్గర కేక్ కట్ చేసి చంటి క్రాంతి కిరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణం, అలాగే మాజీ ఎంపీపీ రామగౌడ్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చంటి క్రాంతి కిరణ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన మరిన్ని పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. చంటి క్రాంతి కిరణ్ గారి బర్త్డే సందర్భంగా గోవిపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, గోవిపేట పట్టణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల నుంచి ముఖ్య నాయకులు పూర్తిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేశారు. మరి అందరికీ ధన్యవాదాలు. మరి కాంతన్న కూతురు బిడ్డ మరి వారు చేసిన సేవలు ఈ యొక్క పట్టణానికి, ఒక నియోజకవర్గానికి ప్రజలందరూ తెలుసు. మరి కూటగా మాటలు చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చింది. మరి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మరి వారి ఇంకెంతనే జన్మదిన సందర్భంగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. మరి ఈరోజు మరి వారి జన్మదిన సందర్భంగా మరి కాంతన్నకు ఆయుర్వేదాలు కలవాలని చూసి రాబోయే రోజులలో మరి ఈ ప్రాంతానికి మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు ఎన్నంతా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. లోకల్ టైగర్ కాంతన్న గారి జన్మదిన సందర్భంగా ఇవాళ గోవిపేట్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సియోన్ మండలం తరఫు నుంచి ఇవాళ కాంతన్న గారి బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన ఇంకా మరిన్ని పదవులు ఆశించి ఈ ఆందోళన కాన్ఫరెన్స్ని మెరుగుపరచాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ కాంతన్న పుణ్యాన్ని ఇంత అభివృద్ధి చెందిందని మేము కోరుతున్నాము. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఇన్ని అభివృద్ధి పనులు జరిగినాయి కనుక ఆయన ఇంకా అభివృద్ధి పనులు జరగాలని మేము కోరుకుంటూ అన్నమయ్య జిల్లా రాయచోట్లో